హలో వెల్కమ్స్ టు అమ్మమ్మస్ అండ్ నానీస్ కోలం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ టీ కప్తో మీ ముందుకు వచ్చానండి. టీ పెట్టుకుని కూర్చుని టీ తాగుతూ ఉన్నాను. మా మనవడేమో ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయిపోయి పూలు కోసుకొచ్చాడండి. పూలు మాత్రం చక్కగా మందార పూలు, అవి శంకు పూలు అవన్నీ కోసి బౌల్లో ఐస్ క్రీమ్కి డెకరేషన్ ఎలా ఉంటుందో పైదాకా కోను ఆ టైప్లో తీసుకొచ్చాను. కలర్ఫుల్గా చూడు నాని అని చూపించాడు. నేను ఈరోజు వేసుకున్న ముగ్గు మా దాంట్లో అసలు కనిపించదండి. దీంట్లో ఆ ముగ్గు 2 గుమ్మాల దగ్గర యాడ్ చేశాను. ఒక గుమ్మం దగ్గర చుక్కల ముగ్గు, అది జేగురు రాద్దామంటే తొక్కి ఇల్లంతా అవుతుందిలే పిల్లలు ఆడుకుంటా అని చెప్పి రాయట్లేదండి. అది పూజ చేశాను. ఆ తర్వాత పూరి బ్రేక్ఫాస్ట్ చేశానండి. పూరి బ్రేక్ఫాస్ట్ చేస్తే పూరి నూనె కాకుండా వేసి ఒకటన్నా చూపిద్దాం అనుకుంటాను. ఇంకా అనుకుంటాను ముందు, తర్వాత గబాలను స్టవ్ దగ్గరికి వెళ్ళినాక ఎప్పటిలాగానే అవుతుంది. కాలకండ వేస్తే ఎలాగ వస్తుందో ఒకటన్నా కాల్చి చూపిద్దామని చెప్పి మా హాస్టల్లో లాగా అనుకుంటాను. కానీ ఈసారి ట్రై చేస్తానండి గుర్తుంచుకొని. కానీ అక్కడికి వెళ్ళి మర్చిపోతూ ఉంటారు. హడావిడి రోజులాగానే చేసేస్తూ ఉంటాను అనమాట. అది పూరీలు వండుతుండగానే మామిడికాయలు, పచ్చి మామిడికాయలు కేకన పడిందండి. రసాలను ముంత మామిడికాయలని, ముంత మామిడికాయలు రసాలలో ఉప్పు కారం వేసుకుని మా వంశిక అసలు ఎంత ఇష్టంగా తింటుందోనండి మామిడికాయ. మా జత్వికి నానేమో అస్సలు టచ్ చేసేయడండి. ఓన్లీ పండు కట్ చేసి ఇచ్చే పండ్లు, బంగినపల్లి అలాగే ఇంకెప్పుడు వస్తాయి అని అడుగుతున్నాడు. ఇంకా టైం ఉందమ్మా ఇంకా రావట్లేదని అంటే ఎక్కడన్నా చూస్తే మాత్రం అదిగో వచ్చినాయి అక్కడ అది ఇది అంటాడు. యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా చూసి ఇంకా రాలేదమ్మా సీజన్ రాలేదని చెప్తూ ఉంటాను. తర్వాత పూరి కాల్చడం అయిపోయిందండి. మా జత్వికి నాన్నకి పూరి తినిపించి కూర్చుని తర్వాత ఇక పూజ కోసం సిద్ధం చేసుకుంటున్నానండి. నేను కూడా పూజది కింద పూలు అవి కోసుకురాలేదని చెప్పాను కదా. శనివారం శుక్రవారాలు అందరూ కోసుకెళ్తారు. తక్కువ వంటిలే నేను దిగనండి కిందకి కోసుకురావడానికి. పైన తీసుకొచ్చిన పూలతోనే పూజ ఉదయం షార్ట్ పెట్టానండి. మరలా ఇప్పుడు యాడ్ చేస్తాను, మీరు చూస్తారని చూడండి. అలా చాలా సింపుల్గా చేసుకున్నానండి. మా మనవడు కూడా రోజు కొంచెం వాడికి వచ్చిన శ్లోకాలు చదువుతున్నాడండి. ఓ 10 నిమిషాలు కూర్చుంటే ఏదైనా హనుమాన్ చాలీసా అవి నేర్పుదామంటే ఆటల్లో పడి ఎక్కువసేపు కూర్చోవట్లేదండి. అదే ఈ రకంగా పూజ చేసుకున్నానండి. చూడండి, పూజ పూర్తయినాక నేను బ్రేక్ఫాస్ట్ చేసుకోలేదులేండి. కినోవాని జావలాగా కాసుకుని అది తాగుదాంలే అని చెప్పి జావలాగా కాసుకుని పాలు కానీ మజ్జిగ కానీ పోసుకుని తాగొచ్చు అని చెప్పి జావ కాసుకుంటారు కదా, ఆ టైపులో రాగి జావ కాసినట్టే కినోవాని బియ్యాన్ని అలా కాసుకున్నానండి. కినోవా అవి కొంచెం ఉప్పు వేసుకుని పాలు పోసుకుని తాగానండి. నేను బెల్లం అది వేసుకోలేదులేండి. బెల్లం వేసుకుంటే బాగుంటుందేమో. అది కినోవా జావ కూడా కాయటం యాడ్ చేశానండి. చూడండి, కొంచెం కినోవా రైస్ వేసి వాటర్ ఒక 2 స్పూన్లు కినోవా రైస్కి ఒక 2 గ్లాసులు వాటర్ పోసి మరగనిచ్చానండి. మరగనిచ్చితే అలాగైంది. ఆ తర్వాత ఇక దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుని అలాగ తాగానండి. పాలు పోసుకున్నా బాగానే ఉందండి. పాలు పోసుకుని కూడా ట్రై చేశాను కొంచెం మామూలుగా తాగిన తర్వాత. నాకు ఎందుకో రాగి జావ వాటిలో కూడా మజ్జిగ పోసుకుంటారు. నాకేమో అసలు అలా ఇష్టం ఉండదండి. అంబలు అంటారు కదా, అంబల్లో మజ్జిగ పోసుకునేది తాగుతారు. నాకేమో అది ఇష్టం ఉండదు. పాలు పోసుకుని కాసుకుంటానండి. రాగి జావ కాసుకున్నా కూడా నేను పాలు పోసుకుంటే ఇక పందారు వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. అవాడు తాగొచ్చు. తర్వాత మామిడికాయలండి. రోటి పచ్చడి చేద్దామని తొక్కుడు పచ్చడి అంటారు మాకు. సరేనని చెప్పి అవి శుభ్రంగా కడిగి పీల్ చేసి సన్నటి ముక్కలు కోసి రోటి దగ్గర తీసుకెళ్ళా. ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి రోడ్లో కూర్చొని రోడ్డు దగ్గర, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే రోలు వాడుతున్నాను అన్నాను కదా, ఆ రోలు దగ్గర కూర్చుని రోటితో ఇలా బండతో ఇలా అంటుంటే ముక్కలకు కూడా ఉప్పు కారం పట్టిద్దని చెప్పి అలా కూర్చుని రోటి పచ్చడి చేశారండి. రోటి పచ్చడి చేస్తే
అదే మా జత్వికి అమ్మో నేను తిన్ను నాకొద్దు అని అంటున్నాడు. నీకు పెట్టనులేమ్మా అన్నాను. నేనే తింటాను అని మా వంశికాకి, మా వర్ణికాకి ఇష్టమండి రోటి పచ్చళ్ళు. మా జత్వికి ఏమో ఓన్లీ కర్రీస్ ఇవే. పెరుగన్నం కూడా దగ్గర వాసన కూడా నచ్చదంటాడు. అలా అంటే రోట్లో అలా దంచారండి. ఉల్లిపాయలన్నీ జీలకర్ర వెల్లుల్లి అవి ఫస్ట్ దంచి తర్వాత కారం వేసి దంచిన తర్వాత ముక్కలేసి అలాగా దంచినట్టు చేశానండి. చేసి కాసేపు ఉన్నాక తాలింపు పెట్టానండి. అది ఈ తాలింపు పెట్టే టైంకి మా వర్ణిక వచ్చిందండి. క్లాస్ అయిపోయిందంటలే వచ్చింది. అమ్మ ఇదే రోటి పచ్చడి చేస్తున్నానమ్మ ఇది తీసుకెళ్దువు కానీ అన్నాను. తొక్కుడు మామిడికాయ పచ్చడి అంటే సరేనమ్మమ్మ అంది. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి వేరుశనగ నూనె పోసి కొంచెం ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర ఆవు పిండి కలిపానండి లోపలికి వచ్చినాక పచ్చట్లో. ఇంగువ అది వేసి తాలింపు పెట్టానండి. కరివేపాకు అవి వేసి వాసన అయితే బాగా వస్తుందండి. మరి తింటే కానీ ఇక అది ఎప్పుడు తిందామా అనిపించింది నాకు కూడా. నోట్లో లాలాజలం అలా వచ్చేసింది అనమాట ఆ పచ్చడి చూసినప్పుడు. మా అన్నీ టేస్ట్ చూసి చాలా బాగుందమ్మమ్మ అనుకుంటుంది. అయ్యో అన్నం అవ్వలేదమ్మా అయితే కొంచెం కలిపి పెట్టేదాన్ని మొదలని అంటే పర్లేదులే అమ్మ మా అమ్మ వండేసిందిలే అక్కడ వండిద్దానంది. వెళ్ళిపోయిందండి. పచ్చడి కొంచెం బాక్స్లో పెట్టుకుని అది ఎందుకంటే ముందు అసలు రమ్మంది మా వంశికాకి ముంత మామిడికాయలు కారం వేసుకొని తినటం ఇష్టం అండి. అది స్కూల్ నుంచి వచ్చేసరికి తీసుకెళ్ళిద్దని చెప్పి ముందు నేనే రమ్మన్నానండి. సరే వస్తాలే అమ్మమ్మ అంది. వస్తే ఇక సరే ఎలాగో వస్తున్నావు కదా అని ఈ పచ్చడి తీసుకెళ్దు కొంచెం అమ్మ అని చెప్పి చిన్న బాక్స్లో పెట్టానన్నమాట. అదేంటిదిలే అని ఇక అది ఈరోజు లంచ్లోకి ఏమో మా మనోడికి వాళ్ళ కూరగాయల అమ్మాయి కూడా రాలేదని కోడిగుడ్డు పొరుటే చేసి పెట్టానండి. నేను కొంచెం పచ్చడి పొరుటు వేసుకున్నాను. ఇక ఆ రకంగా పప్పు పప్పు అంటే నిన్నటిది నేను తిన్నా అన్నాడండి. సరే నేనే పప్పు పచ్చడి వేసుకుని తిన్నానండి. ఆ తర్వాత లంచ్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకేం చేసాం మనం లంచ్ అది పూర్తి అయిన తర్వాత పడుకోబెట్టానండి మా జత్వికి నాన్నని. పడుకోబెట్టి నేను కూడా కొంచెంసేపు పడుకున్నానండి. పడుకున్న తర్వాత ఈవినింగ్ డిన్నర్కి ఏమో పరోటాలు చేశారమ్మ. డిన్నర్ టైంలో పరోటాలు చేశారండి. పరోటాలు చూడండి ఆనియన్ పరోటాలండి. ఆనియన్ పరోటాల్లో కూడా నేను జీలకర్ర వాము అవన్నీ యాడ్ చేస్తామండి. పసుపు కారం అవన్నీ యాడ్ చేసి డిన్నర్ అలా పూర్తి చేసామండి. డిన్నర్ పూర్తి చేసిన తర్వాత మా జత్వికి నాన్న డ్రాయింగ్ బుక్కి డెకరేషన్ అంట చేసుకుంటున్నాడండి. చూడండి అలా డాట్స్ డాట్స్గా పెడితే బ్లూ కలర్ అవుటర్ బార్డర్ వేసి ఆ డాట్స్లాగా సర్కిల్స్ లాగా పెడుతున్నాడు. అది డెకరేషన్ అంటండి. పేపర్ ఫ్రంట్ పేజ్ డెకరేషన్ లాగా. తర్వాత ఇంకా చాలా చేశాడండి. అది ఆ డెకరేషన్ అయిన తర్వాత అది డాట్స్ డాట్స్గా సర్కిల్ సర్కిల్ లాగా చేసినట్టు చేస్తున్నాడండి. అది ఆ పేజ్ మీద టాటాయిస్లు అవి ఉన్నాయండి. దానికి బార్డర్ పేజీకి ఆ రకంగా డెకరేషన్ పూర్తి చేశాడండి. మేము చిన్నప్పుడైతే మామిడికాయలనండి మా మా తాతయ్యలు 5గురులండి. 5గురు తాతయ్యలు చిన్న తాతయ్యలకు ఊరు పక్కన అనుకున్న చేలో ఇది ఉండేదండి మామిడి చెట్టు. మామిడి చెట్టు అది పుల్లగా ఉండే అవి తెచ్చుకుని అసలు ఉప్పు కారం వేసుకుని బాగా తినేవాళ్ళం. నాకు ఈ పిక్ బాగుందని చెప్పి దేవుడి ఫోటో రోజు యాడ్ చేస్తున్నట్టు చేస్తున్నానండి. ఈ తర్వాత ఈవినింగ్ ఈరోజు వాడు కింద మొక్కలకి నీళ్ళు పెడుతున్నాడండి. శ్యామల గారు అన్న వాళ్ళు అది చేయలేదు, వీడియో తీయలేదు. స్విమ్మింగ్ పూల్ అయ్యి పైన క్లీన్ చేసాడు, అవి వీడియో తీయలేదండి. అందుకని యాడ్ చేయలేదు అనమాట. పైనది నేను తుమ్మి పూలు కోస్తుంటే వాడేమో స్విమ్మింగ్ పూల్ శ్యామల గారు వాడు స్విమ్మింగ్ పూల్లో శుభ్రం క్లీన్ చేసుకున్నారనమాట. ఈ రకంగా కింద ఈవినింగ్ మొక్కలకి నీళ్ళు పెడతా ఆ పక్కన శ్యామల గారిని కూడా తడిపేస్తాడండి.
అది బయట పిల్లలు ఆడుతుంటే అది కూడా కొంచెం చిన్నగా వీడియో యాడ్ చేయి